తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన సంఘటన గురించి అయితే ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే అక్కడ ప్రభుత్వ వైఫల్యం ఎంతగానో ఉంది అని కొంతమంది వాదిస్తూ ఉంటే, ఇంకొంతమంది మాత్రం అక్కడ ఖచ్చితంగా పోలీసుల వ్యవస్థే కరెక్ట్గా లేదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇక ఇంకొంతమంది అయితే అక్కడ ప్రజలకి అంతమంది ఒకేసారి వెళ్ళాల్సిన అవసరం ఏంటి, ఎలా అయినా అటు నుంచే దర్శనం చేసుకుంటారు కదా అంటూ ఇంకొంతమంది చెప్తూ వస్తున్నారు. నిజానికి వైకుంఠ ద్వారం అనేది సంవత్సరానికి ఒకేసారి తెరుస్తూ ఉంటారు. ఇక అక్కడి నుంచే వెళ్ళాలి అనేది ఖచ్చితమైన సాంప్రదాయం. అలా వెళ్తే మన పాపాలన్నీ పటాపంచలు అయిపోతాయని సంస్కృతిలో మన తెలుగు సాంప్రదాయాలలో అన్నీ నమ్ముతూ ఉంటారు. ఇక ఈ ఘటనకి సంబంధించి అక్కడ ఒక అమ్మాయి, ఒక లేడీ అక్కడ కొంచెం ఆమె అయితే అక్కడ హెల్త్ కండిషన్ వల్ల కొంచెం కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. దానివల్ల తనని తీసుకువెళ్ళారు. అక్కడ తీసుకెళ్తున్న క్రమంలో ఎవరైతే సీఐ ఉన్నారో ఆయన మాత్రం డోర్ సడన్గా ఓపెన్ చేయడంతో అక్కడ ఉన్న టికెట్లు ఇస్తున్నారేమో అని ముందుకు పరిగెత్తుకుంటూ రావడం వల్ల 6 చనిపోయారు. 48 మందికి పైగా గాయాలు అయితే అయ్యాయి. ప్రజెంట్ వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారు. ఇక దాని గురించే ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. అటు ఏపీ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా వాళ్ళ దిగ్భ్రాంతిని అయితే చెప్పడం జరిగింది. ఇక అందులో ఆయన మాట్లాడుతూ అయితే ప్రజెంట్ ఇది జరగడం అసలు ఊహించలేము, మేము ఖచ్చితంగా వాళ్ళకైతే ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అదే కాకుండా వాళ్ళందరికీ మేము తోచినంత సహాయం చేస్తాము. వాళ్ళకి ధైర్యం, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ధైర్యం అయితే ఇవ్వడానికి ప్రత్యక్షంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరితో మేము ఖచ్చితంగా మాట్లాడతాం. ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకుంటామని కూడా ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ఇక దాని గురించి చెప్తూ ఇక్కడ మొత్తం ప్రభుత్వానికి సంబంధించి మా వైఫల్యం ఉంది, ఖచ్చితంగా ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకుంటాం, ఎవరెవరైతే దీనికి పాల్పడరో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఇప్పుడు అందరూ కూడా కొంచెం కుదుటపడ్డారని అనుకోవచ్చు. ఇక తెలిసినంత మట్టుకైతే 6 ప్రాణాలు పోయాయి. మరి ఇలాంటి సంఘటనలు ఏం మొదటిసారి కాదు, కొన్నిసార్లు జరిగే ఉంటాయి. కానీ ప్రాణ నష్టం అయితే మొదటిసారి జరిగిందని కొంతమంది అంటున్నారు. కానీ మనకు ఆలయాలలో ఎక్కువ సమయాలలో చాలా రద్దీగా ఉన్న ప్రాంతాలలో భారీ గేట్లు ఏర్పాటు చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. కానీ ఈసారి మరి భద్రతా లోపం ఎక్కడ లోపించింది, ఏమైంది, ఏంటి అనేది ప్రజెంట్ అయితే ఎవరికి అర్థం అవ్వట్లేదు. సో చూద్దాం మరి ప్రజెంట్ దీనికి సంబంధించి అఫీషియల్గా ఏమైనా బయటకి వస్తుందా న్యూస్ ఏంటి అనేది అయితే ఇంకా చూడాల్సి ఉంది. మరి పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ మాటల ప్రకారంగా చూసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళకి సహాయం చేసేందుకు కూడా వాళ్ళు వెనకాడట్లేరు. ఎవరైతే చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తామని కూడా చెప్పారు.